ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ దేవుని దగ్గరనైతే మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా వినాయకుడిని తెచ్చుకోవడం ఒక్కటే. బర్త్డే బేబీ చూడండి, ఇంకా వండుకొని అయితే లేస్తలేదు. కన్నమ్మా, చిట్టి తల్లి, టైం అయితే 10 అవుతుంది. కన్నమ్మా, మమ్మీ ఇక్కడ చూడాలి చూడాలి చూడాలి. హ్యాపీ బర్త్డే. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్య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 య్yయ్yయ్yయ్yyy. లేవు మమ్మీ. కన్నమ్మా, దా స్నానం చేసుకుందురా. లేవు లేవు అమ్మా. ఇంకా మొత్తం అందరం రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాము వినాయకుడిని తెచ్చుకోవడానికి. ఈరోజు మనస్వి బర్త్డే కూడా కాబట్టి చూడండి, మా గాజియస్ తల్లి అయితే రెడీ అయింది. ఇంకా జేజ కూడా ఏం దండం పెట్టుకోలేదు, దీపం కూడా పెట్టలేదు కాబట్టి. సో ఫస్ట్ వినాయకుడిని తెచ్చుకొని పెట్టుకొని తర్వాత దీపం అవన్నీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏమైనా చేద్దాం. బయటికి పోవడానికి అయితే ఇక మొత్తం ఫ్యామిలీ అయితే రెడీ అయిపోయి ఇట్లా నిల్చున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకా మనం ఇప్పుడు వినాయకుని ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు కూడా తెచ్చుకోవాలి. మనకు పూజకి ఏమేమి కావాలనో అవి కూడా తెచ్చుకోవాలి. నాకైతే ఓకే. నీకు? ఒక వినాయకుడిని చూసినాము, తర్వాతనైతే ఇది తీసుకున్నాం. మొత్తం ఇంటికి రాగానే ఫస్ట్ ఇక్కడ కూర్చోబెట్టి దేవునికి బొట్టు అయితే పెట్టేసినాము. ఇంకా పూజ ఒక్కటే పెండింగ్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడనైతే పూజనైతే స్టార్ట్ చేసినాము. సో వినాయకుని తెచ్చి ఆయనకి బొట్టు అవన్నీ పెట్టిన తర్వాత ఎప్పుడు కానీ మేము ఇట్లా వినాయకుని పెట్టుకున్నాం. వినాయకుడు అనే కాదు ఫ్రెండ్స్, ఏ పండుగ అంటే మెయిన్ పండుగలు మనకు ఉంటాయి కదా, అవి అయితే నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తాం. ఆయన పొద్దున డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మేము అప్పుడు వెళ్ళి వినాయకుడిని తెచ్చుకొని మా హస్బెండ్ వచ్చే వరకల్లా నేను ఇంట్లో పనులు అన్నీ చేసి ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సో మా ఆయన రాగానే ఇంకా వెళ్ళి మనకి దేవుడికి కావాల్సిన సామాన్లు అలాగే వినాయకుడిని ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. ఇక మా ఆయనకి ఏంటంటే అంత తొందరగా లీవ్ దొరకదు. సో దొరికినప్పుడే ఇంకా ఆయన టైం సెట్ చేసుకొని మేము అట్లా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇక్కడ వినాయకుడు పెట్టుకోవాలి కదా. మళ్ళీ నేను ఒక్కదాన్ని అంటే ఎప్పుడైనా ఒకరోజు ముందు అట్లా తెచ్చుకునే వాళ్ళం, బట్ ఈసారి అయితే ఇంకా అప్పటికప్పుడే తెచ్చేసినాము. ఎందుకంటే ఇంకా అసలు టైం సెట్ అవ్వలేదన్నమాట. సరే నేను ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకుందాము అని అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని పట్టుకొని పోయి నేను వినాయకుడిని తెచ్చుకునేంత టైం అయితే నాకు ఉండదు. సో అట్లా అని ఇంకా మా ఆయన వస్తే ఏంటంటే కొంచెం రేటు అవన్నీ మాట్లాడుకొని తెచ్చుకునేసరికి అయితే మాకు కరెక్ట్గా టైం సెట్ అయిపోతుంది. ఇంకా మేమైతే 7కి వెళ్ళినా 4 వెళ్ళాలి, నేను మా ఆయన వెళ్ళడానికి కూడా ఉండదు. సో పిల్లలను తీసుకొనే పోవాలి కాబట్టి ఇంకా అందుకే ఇంకా వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా అందరం 4 వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని మొత్తం దీపం అవన్నీ పెట్టి ఇక్కడ చూడండి. మా ఆయననైతే ఇక్కడ ఏంటి అంటే మేము ఆల్రెడీ ఆడియో సెట్ చేసుకున్నాం అనమాట వినాయకుడిది. సో అట్లా సెట్ చేసుకొని పూజనైతే చేసేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇట్లా ఇంట్లో పూజలు ఉంటే ఫస్ట్ అయితే మా ఆయనే చేసాడు అనమాట. సో నేను అన్ని ప్రిపరేషన్స్ చేసి పెడతా. తర్వాత ఇంకా దీపం పెట్టి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టడం అయితే అది మా ఆయన పని. సో నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా మీకు ఎందుకు అట్లా చేస్తాను. ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. మీకు కూడా నచ్చిందా? కింద కామెంట్లో తెలియజేయండి. నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మొత్తం అయితే ఇగో ఇలా సెట్ చేసుకున్నామంతా. ఇంకా ఇక్కడ దీపం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన తీర్థం ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు. ఇవి మా ఇంట్లో ఈ నీళ్ళు అంటే అందరికీ పంచ ప్రాణాలు. అశ్విక్కి కన్నమ్మకి ఫైనల్గానైతే కన్నమ్మతో గొడవ వచ్చేసింది. నాకు ఎక్కువ కావాలి మీరు ఎందుకు తాగిర్రు అని. అస్సలు కాంప్రమైజ్ కాదు. ఇంకా ఫైనల్గానైతే వాళ్ళ డాడీ కూల్ చేసిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే ఇంకా పులిహోర చేసిన అనమాట నైవేద్యం కోసం. అలాగే పిల్లలు కూడా తినేసిర్రు. పిల్లలు కూడా నైవేద్యం తినేసిన తర్వాత మేము కూడా తిన్న తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టింది అయితే కొంచెం మిగిలిన ఉండే, ఇంకా అది తీసేసి ఇంక ఇక్కడనైతే ఇది మా ఆయనకి ఇచ్చేసిన.
సో ఆయన తినేసి ఈవినింగ్ అన్నమాట ఇది. తర్వాత ఇక ఈవినింగ్ దీపం మళ్ళీ పెట్టుకోవాలి కాబట్టి అందుకే ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ నేను పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. పొద్దున పాయసం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను నైవేద్యం కోసం పులిహోర అవి చేసుకున్నా కాబట్టి. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా చాలా సింపుల్గా చేసేసిన. ఇంకా చేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టేద్దామని ఫిక్స్ అయినా అనమాట. పొద్దున ఎట్లాగో మా ఆయన చేసిరు కదా పూజ, ఇంకా సాయంత్రం అయితే నేను చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పాపం ఆయన ఫుల్గా అలసిపోయింది అప్పటికే, ఇంకా మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టు పొద్దున పూజ చేసేసింది కదా అని నేనైతే ఇక్కడ సాయంత్రం అయితే దీపం కూడా పెట్టేసి హారతి అవన్నీ అయితే ఇచ్చేసిన. ఇంకా నిజంగా అసలుకి అదేందో అర్థం కాదు కానీ వినాయకుడిని ఏసారి పెట్టినా కానీ సపరేట్గా పెట్టాలనుకుంటున్నాం కానీ ఇల్లు చిన్నగా అయిపోవడం వల్ల సపరేట్గానైతే పెడతలేము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొద్ది దీపాలు ఇట్లా ఏమన్నా ఉంటే మా మనస్వి అక్కడనే ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇంతకుముందు కింది సెల్ఫ్లో నా దేవుడి విగ్రహాలన్నీ ఉండేటివి. మనస్వి పుట్టి కొంచెం ఆమె నడవడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేసిందంటే దీపాల దగ్గరకు పోయి ఊకే మొక్కడము, ఆ దీపాల చేయిలు పెట్టడము అట్లా చేసింది. ఎందుకు వచ్చిన రిస్క్ అన్నట్టు అయితే ఇలా పైకి అయితే సెట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం అందరం మా ఫ్యామిలీ, మనస్వి మాత్రం పడుకుంది. ఇక మేము ముగ్గురం అయితే దేవుడికి దండం పెట్టుకున్నాక ఇక్కడ వచ్చేసి అశ్విక్కి మా ఆయనకైతే పాయసం అయితే వేసేసిన. ఇక అశ్విక్ మా ఇంట్లో అయితే పాయసం బాగా తింటారు, దగ్గులు చాలా ఉన్నాయి కాబట్టి షుగర్ లైట్గా వేసిన అనమాట. ఇంక ఈ తక్కువ క్వాంటిటీలో వేసుకున్న పాయసం ఎవరికి అనుకుంటున్నారా? నాకే ఫ్రెండ్స్. ఎందుకు అనంటే నేను ఈ మధ్యకాలంలో స్వీట్లు అవన్నీ తినడం తగ్గించేసిన. మీరు చూస్తూ ఉండొచ్చు, నేను నాకు కొంచెం చేంజెస్ ఉన్నాయి, అంటే కొంచెం స్లిమ్ అయినా అన్న ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయి. అందుకే నేను పూర్తిగా స్లిమ్ అయిన తర్వాత మీకు కూడా చెప్దామని అనుకున్నా. నేనైతే ఒక డైట్ మెయింటైన్ చేస్తున్నా. సో ఆ డైట్ కనుక సక్సెస్ అయ్యి నేను మంచిగా ఇంకా స్లిమ్ అయిపోతే కనుక మీతో కూడా షేర్ చేసుకోవడం, అంటే మనం యూజ్ చేసి మనకు రిజల్ట్ తెలిస్తేనే కదా మనం ఊరికని చెప్పడానికి ఉంటుంది. సో అందుకు అలాగే ఈవినింగ్ ఇలా మొత్తం పాయసాలు అవన్నీ తిని మనస్వి లేచిన తర్వాత బయటికి అయితే వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుడు వచ్చేసి పాపం కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. ఇక్కడనైతే పెట్టిరు సరునగర్ దగ్గర. ఒక ఫోటో అయితే దిగేసినాము. ఇక్కడనైతే 24 ఏళ్ళ నుంచి పెడుతురంట, ఓన్లీ మట్టి వినాయకుడిని మాత్రమే. అలానే ఒక క్లిప్ అయితే తీసేసి ఇంకా అంత రాత్రి కూడా ఇంకా విగ్రహాలు అయితే అమ్ముతున్నారు, కానీ చాలా తక్కువ ప్రైజ్లకే ఉంటున్నాయి అన్నమాట నైట్. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, చాలామంది జాబ్లోకి వెళ్ళి అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లా ఇంకా మేమైతే ఇంకా పొద్దున్నే తెచ్చేసుకున్నాం. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చిందనమాట, ఎప్పుడైనా వినాయకుల పండుగ ఉంటే ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోవాలన్న ఒక థాట్ అయితే వచ్చింది. మా ఆయన కూడా చెప్పిండ్రు. అలాగే ఇక్కడనైతే ఫుల్గానైతే తిరిగేసినాం. ఇంకా ఎన్ని వినాయకుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అయితే తిరిగినాం. అన్ని వినాయకులను అయితే చూడడానికి అయితే వచ్చేసినాం, చూస్తున్నాం కూడా. అయితే మన వాళ్ళ గణేష్ దగ్గరకు వచ్చినాం, చూద్దాం అసలు ఎట్లుంటుంది ఏంటి. ఇక్కడ మా అన్న వాళ్ళ వినాయకుడి దగ్గరికి అయితే పోయినాం ఫైనల్గా, చాలా కష్టపడి. సో పోయిన తర్వాత అన్ని వినాయకులను చూసి ఏసారైనా వెళ్తాము, కాకపోతే సస్పెన్స్గా ఎవరికి కనిపించకుండా దూరం చూసి వస్తాం. ఇక్కడ మేము వెళ్ళిన వెంటనే మా అన్ననైతే మమ్మల్ని చూసి ఉరికొచ్చిండు అనమాట. ఇక తర్వాత వచ్చిన తర్వాత కలిసి ఇంకా పూజ అవన్నీ కాలేదంట, మాకు కూడా వెళ్ళేది ఉండే. సో ఇంకా మేము కూడా వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇంకా అలాగే వచ్చేటప్పుడు ఇక్కడనైతే 36 అడుగుల వినాయకుడిని అయితే పెట్టిర్రు. అసలు నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక అలాగే వచ్చేటప్పుడు అయితే మనస్వి పునుగులు అయితే తీసుకున్నాం. వచ్చేటప్పుడు అయితే పాపం మనస్వి మర్చిపోయిన పడిపోయింది, దెబ్బ తాకింది నాకి. పోని దెబ్బ తాకిందా? తాకిందా దెబ్బ? కాలు తాకిందా? నా అమ్మని నా తల్లి, కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి కన్నమ్మకి. ఇంటికి రాగానే అయితే మా కన్నమ్మకు బాగా ఆకలేసినట్టుంది. పాపం అప్పుడే లేవంగానే వెంటనే తీసుకుపోయినాం కదా. ఇప్పుడైతే పురుగులు తిని రిలాక్స్ అవుతుంది. బాగున్నాయా?
చూసిరు కదా, ఈ ఇక్కడనైతే మొత్తం దీపాలు కూడా అన్నీ కొండెక్కినాయి. సో మళ్ళీ పొద్దున్నే పెడతా. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా డిన్నర్ కోసం అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో కొంచెం రైస్ అయితే పెట్టిన. ఇంకా అట్లనే వచ్చేసి ఏంటి అంటే కిచెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. నిజంగా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి. వీలైనంత వరకు మీకు తెలుసు కదా నేను ఎంత నీట్గా పెట్టుకుంటాను కిచెన్. సో ఇట్లా అయిపోయింది. తర్వాత చిటికెలోనైతే మాయం చేసేసిన. డిన్నర్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడనైతే ఇంత నీట్గానైతే సర్దేసుకున్నాను అనమాట. మీకు తెలుసు కదా కిచెన్ నీట్గా లేకపోతే నాకు అస్సలు నిద్ర కూడా రాదు అని. ఇంకా అలాగే వచ్చేసి అయితే ఇక్కడ మనశ్రీ కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నా. ఆమె ఏ అర్ధరాత్రి లేచి పాలు అడుగుతుందో తెలియదు. అప్పటికప్పుడు వేడి చేసి ఇచ్చినాం అనుకో మళ్ళీ పెద్ద రామాయణము. సో అందుకే ముందుగానైతే వేడి చేసి అయితే పెట్టుకుంటా. పక్కన పెట్టేసుకుంటే మనకేంటంటే ఆమె లేసి పాలు కావాలి అన్నప్పుడు గ్లాస్లో పోసి ఇచ్చేసినాం అనుకో గుడ్డు కూడా తాగేస్తుంది. అవి వేడివేడిగా వండి చల్లార్చడానికి టైం పడితే మళ్ళీ కన్నమ్మతో చాలా కష్టం. చూసారు కదా, ఫైనల్గా మన బ్లాగ్ వచ్చేసేది ఇదన్నమాట. ఈ వినాయకుల చవితి అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్.